మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా బాబు గారు, ఆల్ వెజిటబుల్ రేట్స్ ఆ కన్నా అన్ని కూరగాయలు చెప్పని అడుగుతున్నారు. ఎక్కడన్నా ఈ టమోటా వీడియోలో తగ్గించేస్తాను. నేను గతంలో పొలంనూరు పొంగునూరు అన్నీ చెప్పేవాడిని, అది కూడా మానేశాను. ప్రయోజనం లేదు. నేను రాయకోట వీడియో పెట్టి ప్రతిసారి కూడా అశ్విని సుబ్రహ్మణ్యం గారు థ్యాంక్స్ అని కామెంట్ పెడుతున్నారు. థ్యాంక్స్ సోదరా, మీకు కూడా వెల్కమ్. యు ఆర్ వెల్కమ్. అన్న టుడే టమోటా రేట్ కొంచెం పెరిగింది కదా అన్న. గూడూరు మల్లికార్జున గారు, గూడూరు మల్లికుమార్ గారు, ఏం భారీగా ఏం లేదన్న, కాస్త అటు ఇటు అంతే, పెద్దగా పెరగలేదు. నరేష్ గారు, అన్న నవంబర్ లాస్ట్ వీక్ ఏమైనా రేట్స్ రైజ్ అవ్వచ్చా, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్న. అన్న ఈ 2020 సంవత్సరం టమోటా ధరలు చాలా సున్నితమైన అంశంగా మారిపోయింది. ధరలు అయితే తగ్గే అవకాశాలు లేవు. పెరగటం అన్నది ఏమాత్రం పెరగలేదు మాత్రం వేచి చూడాల్సింది, తగ్గవు. నరేష్ గారు, రైతులు రేట్ ఇంక్రీజ్ అవుతాయని చాలా ఎఫర్ట్స్ పెట్టారు, కానీ వ్యాపారస్తులు, జాబ్ చేసేవాళ్ళు, బిజినెస్ వాళ్ళు చాలామంది ఎక్కువ ప్లాంటేషన్ చేసి రైతుల ఆశలతో ఆడుకున్నారన్న. అన్న ఆదాయం ఉన్న చోటే అందరూ ఉంటారు. డబ్బులు ఎలా సంపాదించే మార్గము ప్లాంట్ చేయడం రాపకొని భారీగా వేశారు. 1-2 ఎకరాలు వేసింటే పర్వాలేదు, ఉన్నాయి డబ్బులు ఉన్నాయి కదా, ఈ గట్టును ఉంటావా రామన్న, ఆ గట్టును ఉంటావా అని వస్తారని పోతే పని టైపులు వాళ్ళందరూ వేశారు. రైతులు కూడా నిన్న గత 2 సంవత్సరాలు సంపాదించిన వాళ్ళు 2 ఎకరాలు వేసేవాళ్ళు 5 ఎకరాలు వేశారు, 5 ఎకరాలు వేసేవాళ్ళు 10 ఎకరాలు వేశారు. రూపాయలు 10 రూపాయలు పోనీ. దానివల్లే ఈ 2020 సంవత్సరంలో ఈ స్థితి. మరొకటి, గత నెల రోజులకు వర్షాలు పడకుండా ఉంటే టమోటాల పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. ఒకవేళ మనిషికి మరణం అన్నది వరం అన్నట్లు టమోటాకు ఇప్పుడు పడ్డ వర్షాలు ఒక వరం లాంటిది. ఇక మనం మరొక పరిశీలిస్తే, రవి వేపూరు గారు, నేను నల్ల రంగు నీళ్ళు అన్నాను, ఏ మందు అనలేదు. రైతాంగానికి అర్థమై ఉంటే చాలు. ఇప్పుడు నువ్వు అడ్వాంటేజ్ చేయలేదు, ఏమి విషయం? ఇతరత్ర యూట్యూబర్ల గురించి ప్రస్తావించదు కాబట్టి రవి వేపూర్ గారు ఈ కామెంట్ చదివాను. దయచేసి వాళ్ళ గోల మనకొద్దు. ఇక మల్లారెడ్డి గారు తెలంగాణ నుంచి, అన్న నమస్తే. నమస్తే అన్న. తెలంగాణ నుంచి రైతులు ఒక్కసారి ఆలోచన చేయండి. పంటలు వేసేటప్పుడు లిమిట్గా నాటుకుంటే రేట్లు కానీ పంట కానీ ఎక్కువ నష్టం వచ్చినా డబ్బున్న పెట్టుబడులకు మన ఖర్చులకు కొత్త గొప్ప మిగులుతుంది. ఎక్కువ ఆశపడి ఎక్కువ నాటుకుంటే మనకే నష్టం. రైతులారా ఆలోచన చేయండి. జై జవాన్ జై కిసాన్. మల్లారెడ్డి గారు, ఇది కేవలం తెలంగాణ రైతులే కాదు, యావత్ భారతంలో ఉన్న అన్నదాతలకు అందరికీ వర్తించే సందేశాన్ని ఇచ్చారు మీరు. ఇక శివకుమార్ గారు, అందరి అంచనాలు తప్పాయి, ఒక్కరిదో ఇద్దరిది అంచనాలు తప్పడం మామూలే, కానీ ఈసారి అందరి అంచనాలు తప్పడం ఇదే మొదటిసారి. టమోటాను అసలు నమ్మకూడదని మరోసారి నిరూపించింది. ఇదైతే వాస్తవం. ఒకరు ఇద్దరు అంచనా తప్పడం మామూలే, కానీ ఈ పడ్డ భారీ వర్షాలకు అన్నదాతలతో సహా మండి యజమానులు అందరూ కూడా అంచనాలు వేసే ధర పెరిగిపోతుంది, నవంబర్ 10 తర్వాత మార్పు వచ్చేస్తుందని. ఇది నవంబర్ 10 రేపు నుంచి ఆరంభము. ఇప్పటికైతే ఆ సూచన కనరావడం లేదు. శివకుమార్ గారు చెప్పిన అక్షరాల వాస్తవం. 2020 సంవత్సరము అందరి అంచనాలు తప్పాయి. ఇక నరసింహారెడ్డి గారు, రేట్స్ ఇంకా రావు, ఎందుకంటే ప్రజెంట్ రేట్స్ రైస్ కావాల్సింది కానీ కాలేదు. ఉత్తర భారతం కాయలు నెక్స్ట్ 10 రోజుల్లో వస్తాయి, రేట్స్ ఇంకా డౌన్ అవుతాయి. నెక్స్ట్ సీజన్ వరకు రేట్స్ ఇంతే. కలియుగ వైకుంఠనాథ. ఉత్తర భారత కాయలు ఎంత వచ్చినా మనకు వచ్చిన నష్టమేమి లేదు, ఇటు నుంచి అటు ఎగుమతి అయ్యేది లేదు. కాకపోతే మన దగ్గర ధర పెరిగితే అటు నుంచి కాయలు ఇటు వచ్చే అవకాశం ఉంది, బట్ అక్కడ ప్రస్తుతం ధరలు బాగానే ఉన్నాయి. ఇక శ్వేత గారు, హాయ్ అన్న, మాది పలంనేర్ సయ్యదన్న. సయ్యదన్నకి కులం లేదు, మతం లేదు, రాజకీయం లేదు, ఉన్నది ఉన్నట్లు కాలాన్ని బట్టి చెబుతున్నాడు. రైతులు వింటే వినండి, వినకపోతే పోండి, చూసేవాళ్ళు చూడనివ్వండి. ఇది బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. ఈరోజు కార్యక్రమంలో హైలైట్ కామెంట్ శివకుమార్ గారిది. ఒకరో ఇద్దరిది అంచనాలు తప్పడం మామూలే, కానీ ఈసారి మాత్రం అందరి అంచనాలు తలకిందులయ్యాయి. టమోటా ధరలు పెరుగుతాయా పెరగవా అన్నది ఈ సంవత్సరం సున్నితమైన అంశం. ఇక మిగిలింది కేవలం 50 రోజుల సమయం మాత్రమే 2025 విడుదల పడడానికి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.
కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.